ఎస్ఐ వాక్యాన్ని చదువుకొని పాపాలను ఎదుర్కొని మోసండి ప్రార్థన చేస్తుంది. సార్వభౌముడైన దేవుని అధికారానికి లోబడినప్పుడు దేవుడు మనను అంగీకరించాలి. కాబట్టి మనం బయట నిలబడాలని అందరూ పాల్గొంటున్నాను. లోపలికి రానా హల్లెలూయా చెప్తామా? అందరం అందరం చేతులెత్తండి. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు పరలోకంలో చూస్తూ ఉన్నాడు. వాచింగ్ పర్టికులర్ ఆయన మన తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా ఆయన అనుభవం లేకుండా ఆయన చూడకుండా ఆయనకి ఇవ్వటము ఆయన తెలియకుండా రాలేదు. పక్షులు జంతువుల్లో ఉన్నాయి. మనం ఒక్కోసారి ఏమంటారు యానిమల్ ఏమంటారు డిస్కవరీ ఛానల్ యానిమల్ ప్లానెట్ వారిని చూస్తున్నప్పుడు అరే అప్పుడే పుట్టిన దూడని అప్పుడే పుట్టిన బీచ్లు ఉంటాయి కదా అవన్నీ అడవులు వాటిని తినేస్తుంది సింహం లేకపోతే ఏమిటి ప్రోడక్ట్ రియలైజ్ there has been a constant war going on. సరే జంతువులకి దేవుడు శాంతిసిద్ధమైన ప్రే పెట్టాడు. అంటే ఒకదాన్ని ఒకటి తినివేయడం, దాన్ని ఆకలించడం. సముద్రంలో పెద్ద చేపట నోరు తెచ్చి పర్లాంలో పోయిన తర్వాత కడుపంతా నిండిపోయి చిన్న చెత్త చేపలన్నీ అయిన తర్వాత అరగడానికి 3 గంటలు అడుగు పోయి రెస్ట్ తీసుకుంటారు. దేవుని జ్ఞానంతో ప్రతిదీ మనం గ్రహించుకోవాలా. దేవునిమైన మనం స్పృహతో జీవించాలా. దేవుని కొరకు ఆశ్చర్యం పడతాడు. ఈ వచనాలు కావాల్సిన వారు ఎవరైనా తీసుకున్న తర్వాత నేను గివ్ యూ ఆర్ కొంతమంది చాలా పాస్టర్స్ నేను ధ్యానం చేసిన వచనాలు నేను రాసుకున్న వచనాలు ఇస్తాను. విత్ అన్ ఇంటెన్షన్ దట్ దే వుడ్ స్టడీ వర్డ్ ఆఫ్ గాడ్ బికాజ్ లివింగ్ వర్డ్. ఇది సజీవమైన దేవుడు వాడు. మనంతా మనం ఊహించుకొని ఉడుకులు పెట్టి నాకు కూడా వచ్చు అని ఎగిరేమనుకోండి మంచిది. దేవుని యొక్క దేవుని ఆకర్షితో దేవుని చిత్తాన్ని గ్రహించుకొని దాన్ని ఉపదేశించాలి. లేకపోతే తప్పులు మన మీద పడిపోతాయి. లేకపోతే తింటాము. డాక్టర్ గారు అని మెల్లగా సెటస్కోప్ తీసుకునేసరికి వాడు డాక్టర్ కాదు. ప్రిస్క్రిప్షన్ రాసేది వాడు డాక్టర్ కాదు. డాక్టర్ కమిట్ అయిపోయి ఆ వైద్య వృత్తిని చేపట్టి ఆ రోగులను యోగుల ద్వారా బ్రతికించాలని అవసరం. మనం కూడా దేవుడు మనల్ని బాధ్యతమైన పనిలో దేవుని సేవకులుగా తీర్చాలి. సరే, ఈ సమయంలో నేను ఫైనల్గా ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి, సమయం లేదు. సో ఇట్ ఈస్ సాడ్ దట్ things didn't work out that well, keeping the time because of the plans that people have. చూడండి, ఎవ్రీ పత్రిక చూడండి, ఎవ్రీ పత్రిక 11వ అధ్యాయం అయిపోతుంది. 13 ఇప్పుడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. చూశారంటే దేవుని వాగ్దానం, నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను ఆయనే చెప్పాను కదా. కాబట్టి చూడండి, ఎవరైనా ఈ మాట చెప్తారు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడనని. ధర్మాత్ముడు ఎవడైనా నన్ను ఏం చేయగలరు అని ధైర్యంతో చెప్పగల వారంగా మనం ఉన్నాము. సమస్త విషయాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మనం అందరూ చెప్పడం ఈజీ, చేయడం కష్టం. నేను అన్ని విషయాల్లో దేవా నీవు చేసిన కార్యాలు వందనాలు చెప్పుకోగలుగుతాను. ఏమన్నా చేయండి, తప్పదు కదా తండ్రికి కనుక మనం అందరం కూడా మన పిల్లలతో మన కుటుంబ భవిష్యత్తు వ్యక్తిగత శ్రేష్టమైన అనుభవం జాగ్రత్తగా ఉందాము. మరి ఫలసి 3:17 చేస్తే ఎవరైనా పురుషుల్లో ఒకరు వివేక్
కొలస్సీ 3:17 ఇదే ఆరు. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినారు ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తం ఆయన పేరట చేయండి. అది మనం ఎవరి పేరు మీద చేయాలి? ఏం చేసినా చెప్పరేంటమ్మా అందరికి. బైబిల్ ఆపండి, పర్లే, మీరు తీసే పని లేదు. దేవుని పేరట చేయాలి, దేవుని పేరట చేయాలి. కాగా మీరు భోజనం చేసినాను, స్నానం చేసినాను, మీరేం చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. ఆలోచన చేసుకుందాం, అవగాహన పెంపొందించుకుందాం, లేఖనాన్ని పఠించుదాం, కుటుంబాన్ని సమర్పించుకొని దేవుని సన్నిధికి వద్దాం. దేవుడు మనకు వాటి జ్ఞానము, వివేకాన్ని, పరిశుభ్రతను దయచేయనుగాక. కుటుంబంలో ఆయనే ఐక్యపరిచి, సమాధానపరిచి, ఆశీర్వాదం ఇచ్చి నడిపించుగాక. మన పాతవన్నీ మర్చిపోయి పాత వాటన్నిటినీ సమాధి చేసి కొత్త సంవత్సరం కొరకు దేవుని కృపతో నూతన దృక్కోణంతో, నూతన దృక్పథంతో, నూతనమైన సమర్పణతో, నూతన అవగాహనతో, జ్ఞానంతో, పరిశుద్ధ లేఖనపు వెలుగులో మన నూతన సంవత్సరం కొరకు వేచి దేవుని పరిశుద్ధాత్మ మనపై నిర్జీవుని ఆదరణను, స్వస్థతను, నెమ్మదిని, ధైర్యములు కలుగు చేయండి. ఆమేన్. ఈ సమయం చాలా విలువైనది. కళ్ళు మూసుకుని అలాగే ఉంది. మౌనతురా కలిగింది తండ్రి, బిడ్డలతో ఈ వాక్యము నేను కొంతసేపు నేను వారికి అందించున్నాను. ఈ వచనాలు బిడ్డల హృదయాల్లో సజీవమైనవి. మేమైతే మర్చిపోతాం, మేమైతే శక్తిహీనం, కొన్ని వదిలిపెడతాం, కొన్ని చెప్తాం. అయితే నీ సజీవమైన వాక్యం వారిని, నన్ను, అందరినీ వెంటాడి నీ ప్రేమ చొప్పున నీవు చేసిన ఈ యావత్ కార్యాలని గ్రహించుకునే కృపని పరిశుద్ధాత్మ ద్వారా కలిగించేయండి. ఒక్కొక్కరిపై నీ పరిశుద్ధాత్మను మించి దిగివచ్చి వారు నీలో అడ్డుకట్టబడి ఫలించి వారు ఉంటున్నట్లు సహాయం చేయండి. నీ కృపను మాకు విస్తరించేయండి. కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం మాకు చేరుల బిడ్డలను తండ్రి, నేను మాట్లాడుతుండగా ఒక నిమిషం వారు ఆలోచించి మంచి తీర్మానం తీసుకుంటూ వారికి సహాయం చేయండి. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక్కొక్కరిని దేవుడు మాట్లాడుతుంది. ఒక్కొక్కరు ఎవరు కదలవద్దు, లేవద్దు, ఒక్క నిమిషం శబ్దంగా ఉండండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యని మీరు మహిమపరచాలి, మనమందరం ఏకహృదయంతో ఆయన్ని స్తుతించాలని ఆశ తీర్మానం నేను అడుగుతున్నాను. మీ హృదయంలో ఉన్న అభిలాష మీకు భారం ఉంటే యేసయ్య పాదాలను వదిలిపెట్టండి, చెప్పండి, పర్వాలేదు. నేనైనా అంటే, ఎవరైనా అంటే, మన భారాలన్నింటినీ భరించేవాడు ఆయనే. మన స్వశక్తితో ఏమి చేయడానికి ప్రయత్నించిన విఫలమై నమ్ముటని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పిన యేసయ్య నమ్మదగిన. ఈ సమయంలో నూతన సంవత్సరానికి మనం ప్రవేశించే వెనుక ఈ సంవత్సరంలోని ఆఖరు ఆదివారం మన కుటుంబం నిమిత్తము, మన వ్యక్తిగత జీవితం వైఫల్యాన్ని యేసయ్యకు చెప్పుకొని రెప్పపాట్లు, అయ్యా నన్ను, నా కుటుంబాన్ని కాపాడమని యేసయ్యకి మనవి చేసి, మన పొరపాట్లు ఆయన ఎరిగినవాడు, మన ఏదో అదే పని మన తప్పుడు మనకు చూపించాలని కాదు, కానీ ఆయనపై మనం విశ్వాసంతో ఆయనపై ఆధారపడబోతున్నామా లేదనేదే మనం కోరుతున్న తీర్మానం. అందులో నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను, దేవుని నమ్ముతాను, ఆయన నన్ను నడిపించాలని, ఆయన తన చేయి నన్ను అందించి నడిపించి నూతన సంవత్సరంలో నడిపించాలి, జయము నాకు అందించాలని కోరుకుంటానని అంటే, ఒకవేళ అదే నీ హృదయంలో ఉన్న ఆశ తప్పక యేసయ్య మన మధ్యలో ఉన్నారు. అది ఆశ కలిగిన వారు, నాకు ఆశ ఉన్నది అని అంటే యేసయ్య నీ ఆశను తెలుస్తాను. కుడి హస్తాన్ని యేసయ్య, మనిషి మాత్రం కాదు. It is for God to see your decision. If you are ashamed, మీరు సిగ్గుపడితే నేను కూడా ఎత్తాను, నన్ను కూడా అది చేశాను అని ఎవరు అనుకోకుండా, మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఎవరు మనం ఎవరు చేసుకోవాలి. యేసయ్యకి సార్వభౌమైన యేసయ్య కొంత సంపూర్ణంగా సమర్పించుకుందాం. మరి యేసయ్య మీరు కోరుకున్న రీతిగా మీకు జరుగునుగా ప్రార్థన చేస్తున్నాను. దైవ, ఈ బిడ్డల యొక్క ప్రార్థన తీర్మానం చూశావు. అంతరంగంలో ఇంకను స్ట్రగుల్ అయ్యే బిడ్డలను క్షమించి, ఎవరికైనా ఏమన్నా ఆందోళన ఉంటే తీసివేసి, నీ సార్వభౌమ సన్నిధిలో మనుషుల కొరకు కాదని చెప్పిన వారు గ్రహించుకోవడానికి ఒకవేళ ఇంకా ఎక్కువ జ్ఞానం అవసరమైతే నీవే జ్ఞానమును పురుకొల్పును దాయించి, నీ బిడ్డలను నీ కృపతో సమాధానంతో నింపు, సమాధానం ఇచ్చి ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి ముందుకు నడిపి మహిమ ఘనత ప్రభావాలు
యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ మీకు సమర్పించారు ఈ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ సమయము మన ప్రియ సహోదరి దేవుని బిడ్డ ఝాన్సీ తన యొక్క జీవితంలో దేవుడు చేసిన మహోన్నత కార్యం గురించిన సాక్ష్యం ఒకసారి చెబుతూ ఉండగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించండి. మీకు కూడా చేసిన కార్యాలని ఒకానొక రోజున మీరు కూడా అదేవిధంగా సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. ఓకే, ఆమేన్.